స్థానిక జీఎస్ఎల్ ఆడిటోరియంలో తూర్పుగోదావరి జిల్లా సెక్టోరల్ అధికారులు, సెక్టార్ పోలీస్ అధికారులతో ఎన్నికల ప్రక్రియపై కలెక్టర్ డాక్టర్ మాధవీలత, ఎస్పీపీ జగదీష్, జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ సెక్టార్ అధికారులు ఎన్నికల ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలు ఖచ్చితంగా అమలు చేస్తూ సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుందన్నారు. శిక్షణా సామగ్రి చేయాల్సినటువంటి చేయకూడదని, చెక్ లిస్ట్, హ్యాండ్ బుక్ల పంపిణీ, ఎన్నికలు సజావుగా నిర్వహించడంలో సెక్టోరల్ అధికారుల పాత్ర చాలా ముఖ్యమని అన్నారు. నిత్య విద్యార్థిగా గతంలో పనిచేసి ఉన్నా ఇంకా ఎంతో కొంత నేర్చుకోవాల్సింది ఉంటుందని పేర్కొన్నారు. సెక్టోరల్ అధికారులు తమ పరిధిలోని ప్రతి పోలింగ్ స్టేషన్ సందర్శన చేయాలని, పోలింగ్ స్టేషన్లపై రూట్ మ్యాప్పై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా సజావుగా ఎన్నికల నిర్వహణ కోసం సెక్టార్ ఆఫీసర్లు వారి పరిధిలో ఉన్న సెక్టార్లో ఉన్న పోలింగ్ స్టేషన్ల మధ్య తిరుగుతూ ఉంటూ ఆయా ఓటింగ్ ప్రక్రియలో వినియోగిస్తున్నటువంటి ఈవీఎం, వీవీప్యాట్ల పనితీరుపై వివరాలు సేకరించాలన్నారు. జిల్లాలోని 7 నియోజకవర్గాల పరిధిలో 175 సెక్టార్లలో అధికారుల్ని, పోలీసు అధికారులను నియమిస్తున్నట్లు ఎస్పీ జగదీష్ తెలిపారు. సహాయ కలెక్టర్ సి యశ్వంత్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ జి నరసింహులు, 7 నియోజకవర్గాల ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, సహాయ ఈఆర్ఓలు, తహసీల్దారులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క ఆఫీసర్ కేటగిరీ ఉంటుంది ఎలక్షన్ కి. వాళ్ళు చాలా చూస్తారు ఎలక్షన్ లో. ఈరోజు కూర్చొని చేస్తారు, కూర్చొని ఇంతసేపు చేసి 2 గంటలు మీటింగ్ చెప్పారు. దానికి ఒక కలెక్టర్, ఎస్పీ, ఇంతమంది రిటర్నింగ్ ఆఫీసర్స్ కూర్చోవాలి. మా రిటర్నింగ్ ఆఫీసర్ మీటింగ్ పెట్టచ్చు కదా. ఇలాంటి చాలా చూస్తాం యాటిట్యూడ్ ఉంటుంది ప్రతి ఒక్కరికి, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. నేను కూడా చాలా చేస్తాను ఎలక్షన్, 3 జనరల్ ఎలక్షన్స్. కానీ my request to all of you is, it is not instruction or it is an order, it is a request. ప్రతి ఒక్కరు కూడా మన మైండ్ లో ఏం తెచ్చుకోవాలి అంటే, ఈ ఎలక్షన్ నాకు కొత్త ఎలక్షన్, నేను అన్ని నేర్చుకోవాలి, నేర్చుకున్నది అక్కడే ఇంప్లిమెంట్ చేయాలి. అలాగే డిస్ట్రిక్ట్ ఇంటెలిజెన్స్ నుంచి కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉండాలి. అలాగే ఎక్కడైనా కష్టంగా పదవులు పోగొట్టుకుంటే అక్కడ స్పెషల్ స్క్వాడ్స్, టీమ్స్ వెళ్ళి విజిట్ చేస్తూ అక్కడ చూసుకోవాలి. అక్కడ ఎక్కువ ఫ్రీక్వెంట్ గా అక్కడ ప్రూవ్ చేయాలి. అక్కడ ఓటింగ్ జరిగే దగ్గర ఎటువంటి టైం వేస్ట్